సొసైటీ మీద అవినీతి కుంభకోణం వచ్చిందని దాని మీద కొంచెం వివరణ చెప్పండి సార్ మీరు. 2 కోట్ల చంద్రబాబు అని ఆయన ఇచ్చారు. 2 కోట్ల 70 లక్షలు ఏం చేశారో చెప్పలేదండి మరి మాకు తెలియదు. ఈరోజు పేపర్లో వచ్చింది సార్. అంటే ఎంక్వైరీ ఆఫీసర్ చెప్పవలసింది ఈ రత్నాజీ గారు ఎటువంటి అవినీతి జరగలేదని ఆయన స్టేట్మెంట్ ఇచ్చుకున్నారండి. అది ఎలా ఇచ్చుకుంటారు సార్? అది ఎంక్వైరీ ఆఫీసర్ ఇచ్చుకోవాలి కానీ సార్ సెక్రటరీ ఇచ్చుకున్నాడు సార్, ఏమి అవినీతి చేయలేదు. అది ఎలా సాధ్యం అండి? గత 5 సంవత్సరాలుగా ఈ సొసైటీల విషయంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇప్పుడు ఉన్న ప్రస్తుత చైర్మన్ నరసింహరాజు గారు అయినా మెంబర్స్ అయినా ప్రజా డబ్బు విషయంలో మాత్రం ఎటువంటి